దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. ముందుగా దేవునికి మనం వందనస్తులమయ్యున్నాం. అదేవిధముగా ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్స్ ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియ విశ్వాసులైనటువంటి బిడ్డలందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. న్యూ జెరూసలేం మినిస్ట్రీస్ ఆఫ్ దుబాయ్ తరఫున నేను తెలియచేయచ్చు ఉన్నాను. అదేవిధంగా న్యూ జెరూసలేం బిడ్డలందరికీ దుబాయ్ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులకు, దైవజనులకు, స్థానిక సంఘ బిడ్డలకు, విశ్వాసులకు, దైవజనులకు నా ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రోగ్రామ్స్ ద్వారా మీరు నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాను ప్రభు యొక్క నామంలో. అదేవిధంగా మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. భయంకరమైనటువంటి దినాలలో మనం ఉన్నాం. మరి దేవుడు తన సజీవ రెక్కల కింద కాచి, దాచి, కాపాడి, సంరక్షించి ఈ విధముగా ఈ శుక్రవార దినమున ఈ విధంగా దేవుణ్ణి గణపరచడానికి ఆయన చూపించినటువంటి కృపను బట్టి ఆయనకి స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమమును ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుని దేవుని యొక్క దైవ దీవెనలు పొందుతాం. ప్రేమస్వరూపుడా, నమ్మకం గల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క శుక్రవార దినమున ఆయన ప్రాముఖ్యముగా సంఘ బిడ్డలను బట్టి, ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలను బట్టి ఆయన దుబాయ్ దేశంలో, అదేవిధముగా ఆయన మస్కట్ దేశంలో, కువైట్ దేశంలో, ఇస్రాయెల్ దేశంలో, ఆయన ప్రాముఖ్యంగా ప్రభువా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు బిడ్డ గురించి ప్రార్థన చేయించున్నాను. దేశముల కొరకు ప్రార్థన చేయించున్నాను. రాజుల కొరకు ప్రార్థన చేయించున్నాం. నాయన ఇదిగో ప్రభువా, ఈ పరిచర్యను ఆశీర్వదించండి, దీవించండి. నాయన మెటికి ప్రభువా, ఈ పరిచర్య ద్వారా అనేక మంది నాయన వాక్యం విని తద్వారా ప్రభువా రక్షింపబడినటువంటి వారు రక్షింపబడటానికి సహాయం అనుగ్రహించండి. ఈ భయంకరమైనటువంటి దినాలలో ప్రభువా మా చిన్నపాటి పరిచర్యను జ్ఞాపకం చేసుకుని ప్రభువా పరిచర్యలు చేయించున్నటువంటి ప్రార్థనను నీ పాద సన్నిధిలో వెంపడిచి ఉన్నా నాయన మీరే కాపాడండి. నాయన వాక్యమును నాయన ధ్యానించి వాక్యమును వివరించి ఉండగా నాయన ముఖాంతరంలో ఉండి మీరు మాట్లాడండి. నాయన మమ్మల్ని మరుగుపరిచి మనం అడిగిచ్చి ఉన్నాను. ఈ ప్రత్యక్షత, వాక్య ప్రత్యక్షత బిడ్డలకు అనుగ్రహించి మనం అడిగిచ్చి ఉన్నాను. మెటికి కార్యక్రమమును ప్రభువా గతించినటువంటి నాయన మరి నాయన 2-3 నెలల నుండి ప్రభువా నువ్వు కాచి కాపాడి నాయన చక్కటి రీతిలో ప్రభువా వాడబడటానికి టీవీ ప్రోగ్రాం ద్వారా నాయన మీరు మహిమను అందుచూ ఉన్నారు. వాడబడటానికి కృప చూపిస్తూ ఉన్నారు. నాయన మెట్టికి నాయన ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుంటారని యేసుక్రీస్తు అతి ఉన్నతమైన నామములో అడిగిచూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో ఒక పల్లవి చరణములు పాడుకుని దేవుడిని మహిమపరుద్దాం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
ఆసీనుడవైన దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమాస్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమాస్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా ఆమేన్. యేసయ్యా, పరిశుద్ధాత్మ దేవా, మాతో మీరు మాట్లాడండి ప్రభువా, మాతో మీరు మాట్లాడండి. నీవు జీవము గల దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు ప్రభువా. నీవు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తవు అని మీకు పేరు కలదు ప్రభువా. నాయనా, ఇన్ని గుణములున్నటువంటి నీవు మాత్రమే ప్రభువా మమ్మల్ని రక్షించగలుగుతావు, మమ్మల్ని కాపాడగలుగుతావు తండ్రి. నాయన, నీవు పరిశుద్ధుడువు, పరిశుద్ధుడువు తండ్రి. నాయనా, పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలు నిత్యము నిన్ను కొలుస్తూ ఉన్నాయి, నిత్యము నిన్ను గనపరుస్తూ ఉన్నాయి, నిత్యము మిమ్మల్ని మహిమపరుస్తూ ఉన్నాయి ప్రభువా. నాయన, అట్లి మహిమ చాలక, అటలు గణపరచటము చాలక ప్రభువా, ఇదిగో ప్రభు ఇశ్రాయేలు మీద స్తుతుల మీద ఆసీనుడు కమ్ముటానికి ప్రభువా, ఇదిగో మనుషుల యొక్క స్తుతులను, మనుషుల యొక్క ప్రభువా, ఇదిగో మనుషులు గణపరిచే విధానమును నీవు కోరుకున్నావు తండ్రి. నాయన, నువ్వు ఎండి బంగారములు కోరలేదు ప్రభువా, బలుడు కోరలేదు తండ్రి, దహన బలుడు కోరలేదు ప్రభువా. విరిగి నలిగినటువంటి హృదయము కోరి ఉన్నావు. ఈ మధ్య ఈ యొక్క ప్రభు ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో ప్రభువా మా హృదయమును కుమ్మరించి ఉన్నావు. హన్నా వలె, నీళ్లు వలె నీ హృదయం మా హృదయము కుమ్మరించి ఉన్నావు తండ్రి. యేసయ్యా, ఈ స్తుతి ఆరాధన నీ పాద సన్నిధికి చేర్చుకోనండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా ఆమేన్. హల్లెలూయా. ఈ స్తుతి ఆరాధన నీ పాద సన్నిధిలో చేర్చుకుంటారని యేసయ్యా, ఈ స్తుతి ఆరాధన నీ పాద సన్నిధిలో చేర్చుకొనమని ఆయన, ఈ స్తుతి ఆరాధన ద్వారా కనుతనందమని యేసుక్రీస్తు అతి ఉన్నతమైన నామములో ఈ స్తుతి ఆరాధనను ప్రభువా నీకు సమర్పించి ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యము ధ్యానము చేద్దాం. లోక వైద్యుడైనటువంటి లూకా గారు 15వ అధ్యాయము 8వ వచన భాగములో యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పినటువంటి ఉపమానములను ఒకటిగా మనము ధ్యానము చేద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయము 8వ వచన భాగము. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెతకదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదువుచూ ఉన్నటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానమును అక్కడ ఉన్నటువంటి వారికి తెలియజేస్తున్నటువంటి మాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ యొక్క మాట
జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే పరిచయులకు అదే విధముగా శాస్త్రులకు దీనిని తెలియజేస్తున్నట్లుగా మనం పై వచ్చిన భాగంలో చూడవచ్చు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెతకదా. ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి మాటల్లో మనము చూస్తున్నట్లయితే ఈ యొక్క ఉపమానాల పట్టిక, ఈ లూకాసు వార్తను గ్రంథకర్తలు ఏమని పిలుస్తారు అంటే, ఇది ఉపమానాల పట్టిక అనేటువంటి మాటను వారు గ్రంథకర్తలు పలుకుతూ ఆయన చరిత్ర చెప్పుచూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంచుమించు 29 ఉపమానాలు ఈ లూకాసు వార్తలో ఉన్నవి. అయితే అన్ని ప్రాముఖ్యమైనటువంటివి. ఈ మాట ప్రాముఖ్యంగా ఎవరు మాట్లాడుచూ ఉన్నారు అంటే స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలుగా మనం దీన్ని గుర్తించవచ్చు. అయితే ఆ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పుచూ ఉన్నటువంటి ఈ మాట, ఆ కాలము మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి వారు లేకుంటే యూదా జనాంగము జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక స్త్రీకి వచ్చి 10 ఎండి నాణెములు ఉండటము పరిపాటి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్త్రీకి ఎక్కడ ఆ ఎండి నాణెములు ఉంటాయి అంటే వీరికి ముసుగు వేసుకోవటము ఒక పరిపాటిగా గత పూర్వకాలంలో నుండి వచ్చినటువంటిది. అయితే ఈ యొక్క యూదులు ఎప్పుడైతే ఈ ముసుగు ధరిస్తారో, ఈ ముఖము క్రింద నుండి ముసుగు ఉంటుందో ప్రియ దేవుని బిడ్డలారా, వారికి ఘనత కొరకు 10 ఎండి నాణెములు పొదిగినటువంటి పరిస్థితి ఆనాటి కాలంలో ఉండేదట. 10 ఎండి నాణెములు. అయితే జాగ్రత్తగా ఆ యొక్క దుస్తులను తీసుకుని చూసినప్పుడు, ఈ పైన ఉన్నటువంటి ఈ ముసుగును ధరించినప్పుడు, ఆ ఎండి నాణెములు చూసినప్పుడు, ఆ ఎండి నాణెము గనక పోతే ఆ యొక్క స్త్రీ ఘనహీనతకి లోనవుతాది అనేటువంటి మాటను ఆ రోజుల్లో గ్రంథకర్తలు ఆ యొక్క మాటలను బట్టి తెలియజేసినటువంటి మాటలు ఉన్నాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. 10 ఎండి నాణెములు ఉన్నాయి, అందులో ఒక ఎండి నాణెము పోయినను ఆ స్త్రీకి ఘనత కాదు అని మనము ఈ వాక్య భాగములో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాటలు ధ్యానిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఘనహీనతకు ఆ సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ప్రాముఖ్యముగా గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మనము ఈ యొక్క మాటలను చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె మొట్టమొదటిగా ఏమి వెలిగిస్తుందంటే దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెతకదా. నిజమే కదా, మనము కూడా కొన్ని సందర్భాల్లో ఏదైనా విలువైన వస్తువుని పోగొట్టుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పోయినటువంటి స్థలంలో మనం వెతుకుతూ ఉంటాం. ఆ పోయినటువంటి స్థలంలో ఎక్కడ పోగొట్టుకున్నాము చూడండి. ఒక పెద్దలు చెప్పేటువంటి సామెతను కూడా నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఏదైనా ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలట. ఒక చోటను పోగొట్టుకుని వేరే చోట వెతకటానికి వీలు లేదు. అయితే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే దానిని వెతకాలని పెద్దలు చెప్పుచూ ఉండేవారు. అయితే వాక్యము తెలియనప్పుడే పెద్దలు ఇటువంటి సామెతలు చెబుతూ ఉంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు లోకాన్ని శాసించినటువంటి వారు, లోక పాపములను విమోచించి లోక పాపములో ఉన్నటువంటి మనలను విమోచించి ఈ సృష్టికే అధికారి అయినటువంటి అతను పరలోక రాజ్యంలో తండ్రి ఆధిపత్యమును సంపాదించుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క లోకములోనికి వచ్చి 3.5 సంవత్సర కాలములో ఆయన నడుచు సువార్త కాలంలో చెప్పుచున్నటువంటి మాట ఈ ప్రియ దేవుని బిడ్డలారా, పరమ తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది ప్రాముఖ్యముగా మనము గమనించినట్లయితే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి. పోగొట్టుకున్నటువంటి ఆ నాణెము విలువైనటువంటిది పోగొట్టుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, తప్పనిసరిగా అది వెతకాలి అని మనము జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. అదే విధముగా మన జీవిత కాలంలో ఎన్నో పనిముట్లు మనం సంపాదించుకున్నప్పుడు అవి పోతాయి. ఒకవేళ అది భూమే కావచ్చు,
లేకుంటే మనకు చాలా ఉన్నది అని చెప్పేసి ఒకటి పోగొట్టుకున్నప్పుడు ఇది లెక్క లేకుండా ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, అది వివేకమునకు ఏమాత్రము కూడా సూచనగా కనిపించదు, అది అవివేకమునకు సాదృశ్యముగా కనిపిస్తూ ఉన్నది అని మనం గుర్తించవచ్చు. ఇందులో ప్రియ దేవుని బిడ్డలారా నేర్చుకోవలసినటువంటి విషయము ఏమిటి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, పోగొట్టుకున్నప్పుడు అది వెతకటానికి ఏమి ఉపయోగించాలి అంటే, ప్రాముఖ్యముగా ఇక్కడ చెప్పుచూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, మొట్టమొదటిగా దీపము అనేటువంటి మాట మనకి కనిపిస్తుంది. మొట్టమొదటిగా అంటే జ్ఞానము, అది విలువైనటువంటిది. దాన్ని బ్రతకడానికి ఏమి ఉపయోగించాలి అంటే, దేవుని బిడ్డలారా, ఆ యొక్క పడిపోయినటువంటి నాణెమునకు మనము ఉపయోగించవలసినటువంటిది ఏమిటి అంటే దీపము. అది ఎక్కడ పోగొట్టుకున్నాం? దీపము ఎక్కడ కావాలి అంటే అది చీకటిలో పోగొట్టుకున్నట్లుగా మనం గుర్తించవచ్చు. అయితే అంధకారమైనటువంటి జీవితంలో ఉన్నప్పుడు, అయితే మనము విలువను పోగొట్టుకున్నప్పుడు, మనము దేవుని యొక్క వాక్యము 10 ఆజ్ఞలకు సూచనగా ఇది కనిపిస్తూ ఉన్నది. నీవు 9 ఆజ్ఞలు పాటించి ఒక ఆజ్ఞ పాటించకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఆజ్ఞలు పరిపూర్ణమైనట్టు కాదుగా అది మనము గమనించాలి. ఇక్కడ ఈ విలువైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా నాణెము దేనికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నది అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేన్ని సంపాదించుకోవాలి, వెతకటానికి దేన్ని సంపాదించుకోవాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, విలువైనటువంటి నాణెము దేనికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నదంటే, విలువ దేనికి ఉన్నదంటే ఒక మనిషికి పోలికగా కనిపిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, స్త్రీ దేనికి పోలికగా కనిపిస్తూ ఉన్నదంటే, ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘమునకు పోలికగా కనిపిస్తూ ఉన్నది. నీవు సంఘములో ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యమును విన్నప్పుడు, నీవు 9 విలువైనటువంటి మాటలు నీ హృదయంలో అన్వయించుకుంటావు. అయితే మనం ఇక్కడ కింద కనిపిస్తూ ఉన్నది దీపము వెలిగించి, అదేవిధంగా చూద్దాం ఆ మాటలు. దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి. ఇల్లు దేనికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నది అంటే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచన భాగంలో మనము చూసుకుందాం ఒక్కసారి. మరియు 6వ వచనం కాడి నుంచి చదవమ్మా. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అయి ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ ఇల్లు దేనికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నామంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయము ఈ ఇల్లు దేనికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నదంటే మన హృదయము, ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మనము దేవుని యొక్క వాక్యం అనేటువంటి వెలుగుతో, దావీదు అంటాడు కదా, నీ వాక్యము నా పాదములకును దీపము అయి ఉన్నది, నా త్రోవలకు అదే వెలుగై ఉన్నది అంటాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే చీకటిలో సంచరించుచు ఉన్నటువంటి మనము, అయితే దేవుని యొక్క వాక్యమును వినక నిర్లక్ష్యముగా ఉండినటువంటి మనము చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, వాక్యం అనేటువంటి దీపముతో ఏదైతే మనం విలువను పోగొట్టుకున్నామో, ఏ యొక్క వాక్యం అయితే మన హృదయంలో ఉండాలో దాన్ని పోగొట్టుకున్నామో, అలాంటి సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ అవమానానికి లోనవుతుందని వాక్యము సెలవిచ్చి ఉన్నది. అయితే మనము కూడా ఏదైతే పోగొట్టుకున్నామో ఆ పోగొట్టుకున్నప్పుడు విలువలేనటువంటి వారిగా మనం ఉంటాం. మనకు ఒక వాల్యూ అనేటువంటిది ఉండదు. అలాంటి సమయంలో మరలా అది మనం వెతుక్కోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దాన్ని ఎలా వెతకాలి అని మనం ఆలోచన చేస్తే, ఆ యొక్క దీపము వెలిగించి ఇల్లు ఊడ్చాలంట. అంటే హృదయము అనేటువంటిది శుద్ధి చేసుకోవాలి. ఏ విధమైనటువంటి హృదయం అనేటువంటిది కపట కేంద్రమై ఉన్నది. ఏ విధమైనటువంటి కపటం ఉన్నదో, ఏ విధమైనటువంటి దురాలోచన ఉన్నదో,
ఏ విధమైనటువంటి వ్యసనములకు లోనై ఉన్నామో, అయితే ఈ యొక్క వాక్యం అనేటువంటి దీపము వేసి మనము ఇల్లు ఓడ్చాలట, మన నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలట. మన నిర్జీవ క్రియలను విడిచిపెట్టినప్పుడు ఆ వాక్యం అనేటువంటి దీపము వెలిగిస్తే ప్రియా దేవుని బిడ్డలారా, పోగొట్టుకున్నది ఏదో మనం ఆలోచించుకుని మరలా మనం వాక్యము చేత కట్టబడి అది మరలా మనం ఏమి చేస్తామంటే సంపాదించుకుంటామంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అంటున్నాడు దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, ఏమనంటూ ఉన్నాడు అంటే, దేవుని యొక్క వాక్యమును గైకొని వారు, జాగ్రత్తగా గైకొని వారు కలరేమో అని ఆయన ఆలోచించుకుని దర్శనముతో మాటలు పలుకుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే దీపమును వెలిగించి ఆ ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెతకదా. కొంతసేపు వెతికేసి మామూలుగా ఇంకా అది దొరకలేదు కదా అని చెప్పేసి, దేవుని బిడ్డలారా, మామూలుగా మనం పోగొట్టుకున్నది ఏదైతే పోగొట్టుకున్నామో, దేవునిలో ఏ విలువైతే మనము పోగొట్టుకున్నామో అది మరలా సంపాదించుకునేది వరకు వెతకకుండా, దేవుని సంగమా, మనము ఆ పడిపోయినటువంటి చోటే వదిలేస్తామేమో. దేవుని యొక్క వాక్యము సెలవిచ్చి ఉన్నది. ఒకసారి మనము చూద్దాం. పరమగీతాల గ్రంథము 3వ అధ్యాయంలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. 3వ అధ్యాయం మొదటి నుండి. రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెతికినను అతడు కనబడక యుండెను, నేనప్పుడు లేచెదను. దేవునికి స్తోత్రము కలుగును గాక. రాత్రి అనగా చీకట. ఇక్కడ మనం దీపాన్ని చూస్తూ ఉన్నాం. అయితే పడిపోయినటువంటి ఆ ఎండి నాణెమును మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చదువుతున్నటువంటి వాక్య భాగంలో చూసుకున్నట్లయితే, రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతుకుతూ ఉన్నాను. పడిపోయినటువంటి వెండి నాణెమును పడిపోయి వెతుక్కుంటూ దొరుకుతుంది. అది ఆ మంచం మీద పరుండి ఆ వెండి నాణెము దొరకాలని కలలగంటే అది దొరుకుతుందా? అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నేను నా ప్రాణప్రియుని నేను వెతికినను అతడు కనబడక యుండెను, నేను ఇప్పుడే లేచెదను. పరుండున్నటువంటి పరిస్థితి నుండి, ఆ చీకటి కోణంలో నుండి మనం ఏం చేయాలంటే వెలుతురులోనికి రావాలి. దేవునికి స్తోత్రం. దీపం దగ్గరికి రావాలి. వాక్యం అనేటువంటి దీపము దగ్గరికి వచ్చినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు ఎప్పుడైతే నేను ఇప్పుడే లేచేదను వెలగటానికి అంటాను. ఇప్పుడే నేను లేచానంటుంది. చీకటి రాత్రి వేళ పరుండి ఉన్నది. ఓ సూలమతి గురించి మనం ఆలోచన చేస్తే, ఇదిగో పరమగీతాల గ్రంథంలో 3వ అధ్యాయంలో సూలమతి సంగమునకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నది. అయితే ఎప్పుడైతే పరుండి ఉన్నదో, ఎప్పుడైతే రాత్రి కాలంలో పరుండి ఉండి వెతుకుచూ ఉన్నదో, ప్రాణప్రియుడు ఎక్కడ దొరుకుతాడు? విలువైనటువంటిది ఎక్కడ దొరుకుతుంది? విలువైనటువంటి వాడు క్రీస్తు అని మనం ఆలోచన చేయొచ్చు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే ఏమంట, ఎక్కడైతే పరుండి ఉన్నదో అక్కడ నుండి లేచింది. చీకటిలో నుండి బయటకు వచ్చింది. వెలుగులోనికి ఆవిడ వచ్చి ఉన్నది. ప్రాణప్రియుడిని ఆవిడ వెతుకుచి ఉన్నది. ఆ వాక్యం అనేటువంటి ఆ దీపము యొద్దకు వచ్చి ఉన్నది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వెతకటము ప్రారంభించి ఉన్నది. పట్టణంలో వెంబడిపోయి వెతికినదంట. సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుతాడుచు తన ప్రాణప్రియుని వెతుకుతూ ఉన్నదట. ఆయనను ఆ ప్రాణప్రియుని వెతుక్కునని నేను అనుకుంటుని, నేను వెతుకునను అతడు కనబడలేదట. దీపం లేకుండా వెతికితే ఎక్కడ దొరుకుతుంది? అది చీకటిలో వెతికితే ఎక్కడ దొరుకుతుంది? ఆ విలువైనటువంటిది ఎక్కడ దొరుకుతుంది? అయినా సంత వీధులలో చీకట, రాజవీధులలో చీకట. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, పట్టణములలో సంచరించి కావలను అని నాకు ఎదురుకు పడితే, నా ప్రాణప్రియుని చూచితివా అని నేను అడిగి తిని. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రాణప్రియుని వెతికితిరా అని చెప్పేసి ఆ కావల వారిని అడిగి ఉన్నదట. 4వ వచన భాగంలో మనం చూద్దాం.
పరమగీతాల గ్రంథం. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణ ప్రియుడు నాకెదురు పడెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. వదిలిపెట్టకుండా నేను అతనిని గట్టిగా పట్టుకున్నానంటూ ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా పట్టుకున్నదంట. ఎప్పుడైతే వాక్యము మన పాదములకు వెలుగు చూపిస్తుందో ఆ మార్గముల గుండా ఆయన మనం కనుగొంటామో ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఆమెను చేసినటువంటి పని ఏమిటంటే వదిలిపెట్టకుండా అంట గట్టిగా పట్టుకున్నదంట, వెంబడించిందంట. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రాణప్రియుని పట్టుకున్నప్పుడు ఎంత సంతోషము పడుతుందో ఇక్కడ చెప్పుచున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పుచున్నటువంటి ఆ ఉపమానం గురించి ఇంకా నేను మీకు తెలియచేయాలని ఇష్టపడుచు ఉన్నాను. జాగ్రత్తగా వెదకటం ప్రారంభించింది. చాలా దూరం ప్రయాణించింది. పడిపోయిందంత అసమస్యగా దొరుకుతుందా? మనుషులకు ఒక డౌట్ ఉంటుంది, పడిపోయింది ఎక్కడైనా దొరుకుతుంది అనేటువంటి నిరీక్షణ మనకు ఉండాలని వాక్యము సెలవిచ్చి ఉన్నది. జాగ్రత్తగా వెతకాలట. దాన్ని జాగ్రత్తగా వెతికినప్పుడు సంత వీధుల్లో వెతికింది. సంత వీధుల్లో ఏముంటాయి? వ్యాపారాలు ఉంటాయి ప్రియ దేవుని బిడ్డల. రాశ వీధులలో ఏముంటాయి అని మనం ఆలోచన చేస్తే ప్రియ దేవుని సంగమ, అక్కడ అధికారం అనేటువంటి భయంకరమైనటువంటి కోపము అక్కడ ఉంటుంది. అక్కడ దొరుకుతాడు ఆయన. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అవన్నీ విడిచిపెట్టేసింది, లోకాన్ని విడిచిపెట్టేసింది, ఆ సంత వీధులు విడిచిపెట్టేసింది. సంఘము, ఇక్కడ సంఘం గురించి మాట్లాడుచు ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆ స్త్రీ ఎవరో కాదు. సూలమ్మిత్రిని మనం ఆలోచన చేస్తే సంఘములకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నది. ఆ స్త్రీ ఎవరో కాదు ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధ సంఘమైనటువంటి నీవు నేనే జాగ్రత్తగా వెదకాలని వాక్యము సెలవిచ్చి ఉన్నది గనుక పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క వెండి నాణము దొరికినప్పుడు తన చిలికత్తెల్ని పిలిచి ఆ విలువైనటువంటిది పోయినప్పుడు మన హృదయంలో నుండి ప్రియ దేవుని బిడ్డలారా కపటము, ద్వేషము, అసూయ ఇటువంటివన్నీ ఉన్నప్పుడు విలువైనటువంటిది ఒకటి ఆ కేంద్రములో నుండి వాక్యం అనేటువంటిది మనం పోగొట్టుకున్నాం. ఆ నాణ్యమును, ఉన్నతమైనటువంటి నాణ్యమును పోగొట్టుకున్నది, విలువ పోయింది. ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డలారా వాక్యానికి కట్టుబడి ఉంటాము, విలువ అనేది మనసుకు ఉంటుంది. దేవుణ్ణి మనం కలిగి ఉంటాము, విలువ అనేటువంటిది మనం కలిగి ఉంటాం. అలాంటి సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా ఆ వెతికిన తర్వాత అవమానానికి గురై వెతకటం ప్రారంభించింది. దీపం పెట్టి వెతకటం ప్రారంభించింది. అది దొరికిన తర్వాత తన చెలికత్తెల్ని పిలిచి ఏం చేసిందంటే ప్రియ దేవుని బిడ్డలారా అది చూపించి ఎంతో సంతోషపడ్డదట. ఆ క్రింద మాటల్లో మనం చూసుకున్నట్లయితే ఇది ఎవరో కాదు, స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు వారే మాట్లాడుతూ ఉన్నారు. జ్ఞానము దొరికినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఎంతో తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచంట ఎంతో సంతోషించిందట. అయితే పోగొట్టుకున్న ఆ ఎండి నాణెము దొరికినప్పుడే అంత సంతోషము కలిగి ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా అట్టువలే మారు మనసు. చదువుదాం ఆ మాటను, యేసుక్రీస్తు 10వ వాక్యాన్ని చదువుదాం. అట్టువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 100 గొర్రెలు 100 గొర్రెలు ఉంటే ఒక గర్రె తప్పిపోయినప్పుడు ఆ గొర్రెని వెదకడానికి ప్రియ దేవుని బిడ్డలారా ఆ కాపరి ప్రయత్నం చేస్తాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించేటువంటి విషయం ఏమిటంటే ఒక పాపి విషయమై అతను చెప్పుచున్నటువంటి ఉపమానం ఏమిటి అంటే, ఒక పాపి ఏదైతే పోగొట్టుకున్నాడో ఆ రక్షణ భాగ్యమును పొందుకున్నప్పుడు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సంఘమే పోగొట్టుకున్నటువంటిది మరలా తిరిగి సంపాదించుకుంటే సంతోషము, ఎంత సంతోషము, పట్టరానంత సంతోషము ఆ స్త్రీకి ఉంటే చూడండి, దేవదేవుడైనటువంటి యెహోవా ఒక పాపి నశించిపోవటం ఆయనకి ఇష్టం కాదు కనుక, ఒక పాపి నశించిపోయి నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళటానికి ఇష్టం లేదు కనుక ఆ పాపి మారు మనసు పొంది ఏం పొందాలట? మారు మనసు పొంది రక్షణ పొందితే దేవదూతలు ఎదుటట చూడండి, ఇదిగో నేను నశించిపోవచ్చున్నటువంటి వాళ్ళని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాను కనుక
ఇదిగో ఇదిగో పాపిలో మారు మనసు లేనటువంటి ఒక పాపి చనిపోతూ ఉంటే అతడు రక్షించినందుకు అతడు ఎంతో మిక్కిలి సంతోషిస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యమును గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ లోకంలో ఉన్నటువంటి నీవు విలువైనటువంటిది పోగొట్టుకుంటే నీకు ఎంత విచారము, అవమానము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పాపి నశించిపోతే ఆయన ఎంత చింతిస్తూ ఉన్నాడో, ఎంత బాధపడుచూ ఉన్నాడో మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఆ పాపి మారు మనసు పొందితేనట దేవదూతల ఎదుట అయినట్ట ఎంతో ఆనందం పడతాడట, ఎంతో సంబరం పడతాడట, ఎంతో సంతోషము. ప్రియ దేవుని బిడ్డలారా, సంతోషపడి ఇదిగో ఒక పాపిని నేను రక్షించుకుని ఉన్నాను, అందుకే నాకు నా ప్రియకుమారుడైనటువంటి యేసు ఈ లోకంలోనికి పంపించి ఉన్నాను. అతడు ధవళ సింహాసనం మీద నా యొక్క కుడిపార్శ్వమున కూర్చుండవలసినటువంటి వాడు. దాన్ని విడిచిపెట్టడానికి ఎంత అతడు బాధపడి ఉంటాడు. అయితే తండ్రి చిత్తానుసారము మేరకు ఈ భూలోకంలోనికి వచ్చి పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు గనక ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా మించిపోయిందేమి లేదు. భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. మనం ఈ లోకంలో సంతోషపడుచు ఉన్నాం, ఎన్నో పోగొట్టుకుంటూ ఉన్నాం, మరలా తిరిగి సంపాదించుకుంటూ ఉన్నాం. అయితే ఈ రోజున మారు మనసు అనేది లేదు కనుక ఈ రోజున ఎవరు ప్రయత్నం చేసినా, ఏ సేవకులు ప్రయత్నం చేసినా, ఏ విజ్ఞాపనకర్తలు ప్రయత్నం చేసినా ఇదిగో మారు మనసు లేనటువంటి వారు ఎంతో మంది నశించిపోవచ్చు ఉన్నారు. దాన్ని బట్టి దేవుడు చింతిస్తూ ఉన్నాడని మనం గమనించాలి. దాన్ని బట్టి ఆయన బాధపడుచు ఉన్నాడని గమనించాలి. అందుకే అంటూ ఉన్నాడు, ఇదిగో కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొదువై ఉన్నారు. ఈ రోజున ఎవరు చూసినా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు చూసినా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు, మారు మనసు లేనటువంటి జీవితంలో ఉంటూ ఉన్నారు. ఇదిగో లోకనటన గతించిపోవచ్చు ఉన్నది, లోకము అంతరించిపోవచ్చు ఉన్నది. ఈ లోకము ఇక కొంతకాలం వ్యవధి ఈ లోకంలో ఉన్నటువంటి నటనంతా గతించబోవచ్చు ఉన్నది. అయితే మారు మనసు పొందాలని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చి ఉన్నది. మారు మనసు పొంది రక్షణ పొంది వాడట రక్షింపబడినట, నమ్మని వానికి శిక్ష విధింపబడునని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చి ఉన్నది. ఇంకా సమయం ఉందని నువ్వు అనుకుంటూ ఉన్నావా? దేవుడు ఈ రోజున నువ్వు మారు మనసు పొందితే ఆయన సంతోషిస్తాడు. ఎంతోమంది మారు మనసు లేనటువంటి వారు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి రానటువంటి వారు ఎవరి బిడ్డలు నశించిపోవచ్చు ఉన్నారు. అయితే ఈ రోజున ఆయనకి దాన్ని బట్టి ఆయన సంతోషించటం లేదు, మిక్కిలి బాధపడుచు ఉన్నాడు. నువ్వు ఇదిగో మనుషులను ఆయన శ్రేష్ఠులుగా గుర్తించి ఉన్నాడు కనుక దేవుని యొక్క వాక్యము చేత, ప్రార్థన చేత అనేక మందిని ప్రభు సంతోషించులాగన మనము దీపము వేసి వారిని పడిపోయినటువంటి వారిని అందరినీ కూడా మనం ఏమి చేయాలంటే, సంఘము ఏమి చేయాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యమును గమనించండి. సంఘములో ఉన్నటువంటి విశ్వాసం ఏమి చేయాలంటే ఇదిగో దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి దాన్ని మరలా పడిపోయినటువంటి వారిని, లేకుంటే పడిపోయినటువంటి ఆ విలువైనటువంటి వారిని మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే రక్షణలోనికి నడిపించి ప్రభువుకు అప్పచెప్దాం, బాధ్యత కలిగి ప్రార్థన చేద్దాం, దేవుని యొక్క సువార్తను ప్రకటించి అనేక మందిని ప్రభువులోనికి నడిపిందాం, ఆయన సంతోషించేటట్లుగా చేద్దాం. ఒకవేళ మనసుని సంతోషపరిచేవాడుగా నువ్వు ఉంటూ ఉన్నావా, దేవుని శక్తిని నువ్వు పొందలేవు. ఇది మట్టుకు గమనించు. మనసును ఆనందపరిచేటటువంటి వాడిగా ఉన్నావా, దేవుడు నీ ఎడల సంతోషించటం లేదు. ఒక పాపిని రక్షిస్తే ఆయన సంతోషిస్తాడట. చూడండి, ఒక పాపిని రక్షిస్తే ఆయన సంతోషిస్తాడట. ఆయన సంతోషించటమే నీకు కావాలి కదా. మనంగా సంతోషించటం కాదు, దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈవిని బట్టి సంతోషించటం కాదు, మనం దేవుడు ఇచ్చినటువంటి సామర్థ్యమును బట్టి సంతోషించడం కాదు. ఈ రోజున జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఒక నశించిపోవచ్చున్నటువంటి ఆత్మను పైకి లేపి దేవునిలో నడిపించి దేవునికి అప్పచెప్పడమే నీ బాధ్యత. ఆయన అప్పుడే సంతోషిస్తాడు, దేవదూతలు ఎదుట సంతోషిస్తాడట. దేవునికి స్తోత్రం కలిగినగా ఈ ఉపమానంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత లోతైనటువంటి విషయం దాగి ఉన్నదో మనం గమనించాలి. ఎంత కీలకమైనటువంటి మాట దాగి ఉన్నదో గమనించాలి. దీన్ని బట్టి నీవు నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటో గమనించాలి.
దీన్ని బట్టి నీవు నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటంటే దేవుడు సంతోషిస్తాడట. ఒక మారు మనసు లేనటువంటి పాపి దేవునిలోనికి వస్తే, రక్షింపబడితే దేవదూతలు ఎదుట ఆయన సంతోషిస్తాడట. గమనించవలసిన సేవకులమైనటువంటి మనము గమనించవలసినటువంటి, విశ్వాసులైనటువంటి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఆయన ఆనందపరుద్దామా? యెహోషువ కాలేబుని మనం ఆలోచన చేస్తే 12 మందిని ప్రియ దేవుని బిడ్డలారా, 12 మందిని గోత్రానికి ఒక్కలు చెప్పిన మోషే అహరోనులు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కానాను దేశమును చూసి రమ్మని పంపించినటువంటి సందర్భము మనకు తెలుసు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎస్కోలు లోయలోకి వెళ్ళిన తర్వాత ఒక ద్రాక్ష గెలను తీసుకుని ఆ ద్రాక్ష గెలను ఒక వ్యక్తి ఎదురుండి, ఒక వ్యక్తి వెనకాల ఉండి కావుడికి ఆ ద్రాక్ష గెలను ఎరాడగొట్టుకుని వాళ్ళు ప్రొట్టనిండా బాగా తిని ఆ ద్రాక్ష పళ్ళు తిన్న తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, వారు తిరిగి వచ్చినప్పుడు వారు ఇచ్చినటువంటి సమాచారం ఏమిటి అంటే 10 మంది, అందులో 12 మంది కాదు, 10 మంది ఇచ్చినటువంటి సమాచారం ఏమిటి అంటే 10 మంది ఇచ్చినటువంటి సమాచారం ఏమిటంటే, అయ్యా కానానీయులు చూస్తే మాకు భయం వేస్తూ ఉంది, వారి ఎదుట మనం మిడతల వలె ఉంటాం, వారి ఎదుటి వల్ల మేము మిడతల వలె ఉంటాం, మనం అందరము కలిసి మిడతల వలె ఉంటాం. వారు గుర్రాల మీద తిరుగుచూ ఉన్నారు, ఒంటెల మీద తిరుగుచూ ఉన్నారు, వారిని చూస్తే మాకు భయం వేస్తూ ఉన్నది, వారి ఎదుట మేము మిడతల వలె కనిపిస్తాము, మనకి కూడా వారు ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలో వారు కనిపిస్తూ ఉన్నారు, వాళ్ళు గెలవలేము అని వారు నిరాశ కలిగినటువంటి మాట వారు తెలియజేస్తారు. అయితే అందులో 2 ఉన్నారు, యెహోషువ కాలేబు. వారు బట్టలు చింపుకున్నారంట, హృదయాన్ని చింపుకున్నట్లుగా వాక్యములో ఉన్నటువంటి మాటను గ్రహించవచ్చు. వారు హృదయాన్ని చింపుకున్నారు. హృదయాన్ని ప్రియ దేవుని బిడ్డలారా, వారు హృదయాన్ని ఏమి చేశారంటే విరిగి నలిగినటువంటి హృదయంగా చేసుకున్నారు. విరిగి నలిగినటువంటి హృదయంగా చేసుకుని మోషేకి అహరోనుకి ఇస్తున్నటువంటి మాట ఏమిటంటే, అయ్యా ఆ పాలు తేనెలు ప్రవహించు దేశమును మనము ప్రవేశించాలంటే యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ పాలు తేనెల దేశమును మనము స్వతంత్రించుకోగలుగుతాం. యెహోవా మన యందు ఆనందించాలి. ఆయన చేసినటువంటి కార్యాలు బట్టి మనం ఆనందించడం కాదు, ఆయన ఇచ్చినటువంటి సంపాద్యమును బట్టి మనం ఆనందించడం కాదు. యెహోవా మన యందు ఆనందించిన ఎడల నిశ్చయముగా ఆ పాలు తేనెలు ప్రవహించు దేశము, అది మిక్కిలి మంచి దేశము, అది పాలు తేనెలు ప్రవహించు దేశము, యెహోవా మన యందు ఆనందించాలయ్యా అని ఆ యెహోషువ కాలేబు చెప్పుచూ ఉన్నారు. అయితే ఇక్కడ కూడా మన యందు ఒక పాపి యందు ఆయన ఆనందించాలి. మనకే ఆనందం ఉంటుందని కూడా పాపిని రక్షిస్తే, నశించిపోవచ్చినటువంటి ఆత్మలను సంపాదించి దేవునికి ఇస్తే, దానిలు అంటూ ఉన్నారు. వారు ఏ విధంగా ఉంటారు? దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూడవలసినటువంటి అవసరం లేదు. ఎవరైతే నశించిపోవచ్చున్నటువంటి వారిని దేవుని వైపు త్రిప్పెదరో వారు ఆకాశ నక్షత్రము దోతల వలె నిత్యము ప్రకాశించు వెలుగు వలె ఉంటారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆయన వైపు నడిపిస్తామా? నశించిపోవచ్చు ఉన్నారు. చూడండి, భయంకరమైనటువంటి కరోనా వ్యాధి వస్తే ఎంతో మంది నశించిపోయారు. అందులో రక్షణ లేనటువంటి వారు ఎంతమందో కల్లుడుగా చనిపోవచ్చు ఉన్నారు. రక్షణ చూడలేదు వారు. దాన్ని బట్టి దేవుడు ఎంత విచారిస్తాడు. వారు దేవుడిని నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఎంత విచారిస్తాడు. రక్షణ లేనటువంటి వారుగా ఉండి చనిపోవటం, నిత్య నరకాగ్నిలోనికి వాళ్ళు వెళ్తారు, తీర్పులో లోనవుతారు. రక్షణ లేదు, వాళ్ళకి మారు మనసు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, పాపపు జీవితంలో వారు ఉన్నారు, పాప బానిసత్వంలో వారు ఉన్నారు, నశించిపోయారు. దేవునికి సంతోషమా? ఆయన హస్తాలతో మనసుని చేసుకుని నిర్మించుకుని చక్కటి రీతిలో జీవాయువును ఊది, ఈ నరుడి వల్ల నేను మహిమ పొందాలి, ఈ నరుడి వల్ల నేను ఘనత పొందాలి, దేవదూతలు ఆరాధించేటువంటి ఆరాధన నాకు సరిపోవటం లేదు, దూతలు లైన్ వారీగా దూతలు ఆరాధించినప్పటికీ కూడా మనుషుని యొక్క ఘనత, మనుషులు చేసేటువంటి స్తుతి ఆరాధన వల్ల ఆయన ఘనత నొందాలని కోరుకున్నాడే. ఒకసారి ఆలోచన చేయి. అటువంటి దేవునికి నువ్వేం చేయొచ్చు ఉన్నావు? పాపి నశించిపోతున్నటువంటి ఒక ఆత్మైనా ఆయనకు అప్పచెప్పుచూ ఉన్నావా? ఈ వాక్యం ఉంటున్నటువంటి ప్రియ సోదరి, ప్రియ సోదరుడు, ఈ రోజుకైనా ఒకసారి మనం ఆలోచన చేసి నశించిపోతున్నటువంటి వేలాది మంది ప్రజల గురించి విజ్ఞాపన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా,
ఇంగ్లాండ్ ప్రాంతంలో ఉన్నటువంటి జార్జ్ ముల్లర్ గారు 2 ఆత్మల కొరకు 50 సంవత్సరాలు ప్రార్థన చేసి వారిని రక్షించారు. చూడండి అది ఎంత ప్రయాసం. దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేశాడు 50 సంవత్సరాలు, అయినా విడిచిపెట్టలేదు. వారు రక్షణ పొందే వరకు విడిచిపెట్టలే. 50 సంవత్సరాలు అంట 2 ఆత్మల కొరకు. ఏదో 1 గంట ప్రార్థన చేస్తే లేకుంటే వెంటనే వెతికేస్తే దొరికేస్తుందని అనుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. నశించిపోవచ్చినటువంటి వారి గురించి ప్రార్థన చేయాలి, ప్రభువుకు అప్పచెప్పాలి. ప్రభు ఇచ్చినటువంటి భారభరితమైనటువంటి సేవను తుదముట్టించుకుని ప్రియ దేవుని బిడ్డలారా ఆయనతో పాటు మనం సంతోషించాలి, నిత్యరాజ్యంలో మనం ఉండాలి. అది ఆయన ముఖ్య ఉద్దేశం. ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో మరణించి నిన్ను నన్ను కూడా తన రక్తముతో విలువైనటువంటి ఆ రక్తముతో నిన్ను నన్ను కూడా ఆయన కొనుక్కున్నాడు, విడిపించుకున్నాడు. సాతాను చేతిలో నుండి బంధకంలో ఉన్నటువంటి నేను విడిపించుకున్నాడు. ఆయన కొరకు ఒక ఆత్మను రక్షించి ప్రభు చెప్పి ప్రభు యొక్క మెండైనటువంటి దీవెనలు పొందుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్న మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి ప్రత్యేకమైనటువంటి సమయం ఈ కార్యక్రమం దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపుడా, నమ్మకం గల మా తండ్రి, ఆయన ఎంతవరకు చెప్పినటువంటి వాక్య భాగంలో మీరున్నారు. అనేక మంది నశించిపోతున్నటువంటి ఆత్మలను నాయనా సేవకులమైనటువంటి మేము, విశ్వాసులమైనటువంటి మేము రక్షించి నీకు అప్పచెప్పటమే మా బాధ్యత ప్రభువ. మాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను, ఈ భారభరితమైనటువంటి సేవను ప్రభువ నాయన ఇదిగో సంపూర్ణంగా చేయటానికి కృపను అనుగ్రహించమని, ఆయన అనేక మంది నశించిపోతున్నటువంటి వారిని రక్షించమని మీరే ఘనత మహిమ ప్రభువులు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క దయ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమున సన్నిధిని తలవంచినటువంటి మీకు ఈ లోకంలో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.